ఆ మంజుని చూస్తుంటే శత్రువుని వెంటేసుకు తిరుగుతున్నట్టే అనిపిస్తుంది సత్య. అది మన ఉప్పు తింటూ మనింట్లో ఉంటూ భర్తని కూడా చూడకుండా నిన్ను వెధవం చేసిందా? ఏమంద్రా? ఈరోజు స్టేషన్లో మధ్యలో మీరు రాకండి ఏఎస్ఐ గారు. మీరు ఇలాగే గొడవ చేస్తే మిమ్మల్ని కూడా కట్టకటాల వెనక్కి పంపించాల్సి వస్తుంది. ఇలాంటి చచ్చు సమాధానం చెప్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతలా అవమానిస్తుందా? దానికి కాకి బట్టలుంటే చాలు. దాని కళ్ళకి పొగరొస్తుంది, ఒళ్ళంతా పూనకం వచ్చేస్తుంది. రాని, దాని సంగతి నేను చెప్తాను. ఈ అవమానం కంటే చావటం మేలనిపిస్తుందమ్మా. సత్య, ఏంట్రా మాటలు? ఇప్పుడు నువ్వు ఉన్నది పాలిటిక్స్లో. ఎవరేమన్నా మనం సర్దుకుపోవాలి. రాజకీయంలో చేరినప్పుడే ఇలాంటివన్నీ మనం ఎదుర్కోవాలి. అభిమానవంతుడిగా ఉంటే పైకి రాలేవు. దెబ్బకు దెబ్బ తీయాల్సిందే. మంజు, నీకు ఎంత పొగరు లేకపోతే నా కొడుకునే లాకప్లో వేస్తానంటావా? ఏమండి, అసలు జరిగిన విషయం నేను చెప్తాను. 2 minutes నాకు టైం ఇవ్వండి. మంజు, నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. మినిస్టర్ని అరెస్ట్ చేయడం అంటే సాహసమే. అదంతా కూడా తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. ఒక్క మాట మాట్లాడినా నేను ఒప్పుకోను. నడు. ఇప్పుడెక్కడికండి? నా ఇంటి గడప దాటాక ఎక్కడికి వెళ్తావో అది నీ ఇష్టం. ప్లీజ్ అండి, సత్య గారు, నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి? నడు. సత్య గారు, ఎప్పుడైతే నువ్వు మినిస్టర్ని అవమానించావో, ఎప్పుడైతే నన్ను సెల్లో పెడతానని అన్నావో, అప్పుడే నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. ఇక్కడ ఉండే హక్కు నీకు లేదు. ఇక్కడ నుండి నువ్వు వేరు, నేను వేరు. రే సత్య, ఈ ఎగిరెగిరి పడిన ఎంగిలిస్తరాకు చివరికి చెత్త కుప్పలో పడ్డం అంటే ఇదే. వాస్తవంగా నేనే నిన్ను ఇంట్లోంచి గెంటేయాలనుకున్నాను. కాని నా కొడుకే నిన్ను గెంటేసేలా చేసుకున్నా.
ఏంటో నీ తలరాత. ఆ పైవాడిలా రాశాడని నువ్వు అనుకోకపోవచ్చు, కానీ నేననుకున్నాను. నీ పెళ్లి ఎలా జరిగిందో నీకు బాగా తెలుసు. సత్యని పెళ్లి చేసుకునేసరికి అదృష్టం తలుపు తట్టి నిన్ను నా నట్టింట్లో కూర్చోబెట్టింది అనుకున్నావు కదూ. ఆ దేవుడు మా బలవంతుల పక్షమే ఉంటాడని నీకనిపించట్లేదు? నా కొడుకు సత్య నీ బ్యాగ్ తీసుకుని నిన్ను పట్టుకుని ఎమోషనల్గా వస్తుంటే భోగి మంటల్లో పాతవి పనికిరని పడేస్తారే, హ! నిన్ను అలా భోగి మంటల్లో పడేస్తాడేమో అనుకున్నాను. ఛ! పడేసుంటే బావుండేది. పడేలేదు కదా, బాధగా ఉంది. నాన్న సత్య, తనని తన బ్యాగుని బజారులో పడేయకురా, భోగి మంటల్లో పడేయమని చెప్దాము అనుకున్నాను. కాని సత్య వాడే భోగి మంటల్లా మండిపోతున్నాడని ఊరుకున్నాను. లేకపోతే ఈ పాటికి నీ శవం సాక్షిగా భోగి మంటల్లో చలి కాచుకునేవాళ్ళం. నిన్ను మంటల్లో పడేయకపోయినా నీ తల పొగరుని మంటల్లోకి విసిరేశాడు.